హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసము నేను మీకు తెలుగు పాఠ్యాంశాలని క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సెమిస్టర్ 5కు సంబంధించిన పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మీకు వరుసగా నేను ఇస్తాను. ముఖ్యంగా మనకి డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఈ 5th సెమిస్టర్లో 3 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. అందులో యూనిట్ 1లో మీకు ఏం చదవమన్నాడు అంటే కవిత్వ ప్రక్రియలు చదవమన్నాడు. మళ్ళీ ఆ కవిత్వ ప్రక్రియలలో పద్యం గురించి చదవమన్నాడు, తర్వాత పాట గురించి చదవమన్నాడు, పాట తర్వాత వచన కవిత గురించి చదవమన్నాడు, తర్వాత లఘు కవిత రూపాలను గురించి చదవమన్నాడు, తర్వాత ఉర్దూ కవిత రూపాలు. ఈ లఘు కవిత రూపాలలో మళ్ళీ ఏమిచ్చిండు మీకు? మినీ కవిత, హైకు, నాని, ఈ 3 చదవమన్నాడు. అంతకుముందు వీడియోలో నేను మీకు హైకు ప్రక్రియ గురించి వివరించిన, అదొకసారి చూడండి. ఇవాళ వీడియోలో మనకు నానీల గురించి చెప్తాను మీకు. నానీలు అంటే 4 పాదాలు ఉండేటటువంటి చిన్న కవితలు, కానీ చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వాటినే మనం నానీలు అంటాం. తెలుగు సాహిత్యంలో ఇవి ఆవిర్భవించినాయి. హైకు జపనీస్ భాష నుంచి తెలుగులోకి వచ్చింది, గమనించండి, జపనీస్ సాహిత్యం నుంచి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మీకు అందుతుంటాయి. ఇంకొకసారి పాఠంలోకి వెళ్దాం. ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటి? తెలుగు సాహిత్యంలో నానీలు, సాహిత్య ప్రక్రియ లేదా కవిత్వ ప్రక్రియలో నానీలు అనే ప్రక్రియ గురించి మాట్లాడుకుందాం. లఘు కవిత అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే చిన్న చిన్న కవితలనే మనం లఘు కవితలు అంటాం. మినీ కవిత, హైకు, నాని ఇవన్నీ చిన్న చిన్న కవితలే. నేను చెప్పిన కదా, నానీలు అంటేనే 4 పాదాలు ఉంటాయి, 20 నుంచి 25 అక్షరాలు ఉంటాయి. వాటినే మనం నానీలు అంటాం. ఇప్పుడు మనకు ఆధునిక కాలంలో లేదా వర్తమాన కాలంలో ఈ నానీలు ఒక సంచలనాన్ని సృష్టించినాయి. మరి ఇంతకు తెలుగు సాహిత్యంలో ఎవరిని మనం నానీల సృష్టికర్తగా భావించవచ్చు? ఆచార్య ఎన్ గోపిని మనము నానీల సృష్టికర్తగా భావిస్తాం. 1997లో మొట్టమొదటిసారిగా వార్తా దినపత్రికలో మనకు 20 వారాల పాటు నానీలు సీరియల్గా వచ్చినాయి. 1998లో ఒక పుస్తకం వచ్చింది, నానీలు అనే పేరుతోటి. ఆ నానీలన్నిటిని కూడా గ్రంథ రూపంలోకి తీసుకొస్తే చాలామంది వాటిని అనుసరించిండ్రు. ఈ విధంగా రాయొచ్చు, ఇది బాగుంది అని. ఇక అప్పటి నుండి తెలుగు కవులు నానీలు అనే చిన్న కవితలను రాయడం మొదలయ్యింది. చెప్పిన కదా, నానీలు అనేవి ఇక్కడ చిన్న పద్యాలు అంటాడు, కానీ వాస్తవానికి పద్యాలు కావి, చిన్న కవితలు. ఎందుకంటే పద్యం అంటే మళ్ళీ దాని లక్షణాలు వేరే ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ఇందులో 20 నుంచి 25 అక్షరాలు ఉంటాయి, గమనించండి నానీలలో. ఇక ఎందరో మంది వివిధ దినపత్రికల్లో ఎందరో కవులు రాసినటువంటి నానీలు ప్రచురించబడ్డాయి. అయితే ఈ నానీలు అనేవి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కలిగి దేశీయ కవితా రూపంగా భావ ప్రకటనకు అనువుగా ఉండడం వల్ల చాలామంది ప్రజాదరణ ఇవి పొందినాయి. దేశీయ కవితా రూపం అంటే ఏంటిది? మన తెలుగులోనే ఇవి ఆవిర్భవించినాయి. హైకు ఏమో జపనీస్ సాహిత్యం నుంచి వస్తే, నానీలు మన తెలుగు సాహిత్యంలోనే ఆవిర్భవించినాయి. అందుకే దేశీయ కవిత అంటున్నా. భావ ప్రకటన అంటే ఏంటిది? మనం చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని నానీల ద్వారా చాలా ప్రభావవంతంగా చెప్పవచ్చు, చాలా అనువుగా ఉందనే ఉద్దేశంతో ఇవి ఎంతో మందిని మనకి ఆకర్షించడం జరిగింది. ఇక ఎన్ గోపి రాసిన నానీలు మనకు 2001లో సుప్రభాతం వారపత్రికలో సీరియల్గా వచ్చినాయి. దాదాపు నేటికి 390 నానీల సంపుటాలైతే వెలువడ్డాయి. కొత్తగా కవిత్వం రాసే వారి నుంచి వచన కవులుగా పేరొందినటువంటి సీనియర్ కవులు, విమర్శకులు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది నానీలైతే రాస్తున్నారు. నానీలు అంటే 4 పాదాలను కలిగి ఉండి వచన కవిత రూపంలో ఉన్నటువంటిది. ఇది నానీలు నిదానంగా గుండెల్లోకి ప్రవహిస్తూ పోయే ఒక వాగు అని ఎవరన్నారు? అద్దేపల్లి రామ్మోహన్ రావు పేర్కొన్నాడు. ఒక నాని నువ్వు చదివినప్పుడు అది మెల్లగా నీ హృదయాన్ని తాకుతుంది అని చెప్తాడు. అంటే గుండెల్లోకి ప్రవహిస్తూ, అంటే నీ హృదయాన్ని టచ్ చేస్తుంది అది. అంటే అలాంటి భావంని కలుగుతుంది. తెలుగు సాహిత్యం సంక్షోభంలో పడిన సందర్భంగా నానీలు కవిత్వాన్ని బ్రతికించడానికి పనికి వచ్చాయి అంటాడు ద్వానాశాస్త్రి. ఎప్పుడైతే తెలుగు సాహిత్యం కనుమరుగవుతుంది అనుకున్నామో అప్పుడు నానీలు ఒక్కసారి మనకు ఆవిర్భవించి మళ్ళీ తెలుగు సాహిత్యాన్ని బ్రతికించాయి అని చెప్తాడు. అంత ప్రాధాన్యత ఉంది నానీలకు.
మరి లక్షణాలు చూద్దామా? 4 పాదాలు ఉంటాయి నాణేలు. ఇది గుర్తుంచుకోండి. ఇది మొట్టమొదటి లక్షణం. ఎన్ని అక్షరాలు ఉండాలి? 20 నుంచి 25 అక్షరాలే ఉండాలి. అంతకు మించి దాటరాదు. గమనించండి. మొదటి 2 పాదాలు ఒక భావాంశంగా ఉంటాయి నాణేలల్లో. ఇక్కడ చూడండి 4 పాదాలు అన్నా కదా, ఇందులో మొదటి 2 పాదాలు ఒక భావాంశం. 3, 4 పాదాలు ఎట్లా ఉంటాయంటే ఈ మొదటి భావాంశాన్ని మనకి సమర్థించే భావాంశంగా ఈ 3, 4 పాదాలు ఉంటాయి అన్నట్టు. నాణేలకు ఎలాంటి శీర్షిక ఉండదు, టైటిల్ ఏం ఉండదు. ఎట్లుంటాయి? మళ్ళీ సంక్షిప్తంగా ఉంటాయి, చిన్నగా. ధారణానుకూలత అంటే జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా కూడా ఇవి ఉంటాయి అన్నట్టు. వస్తు వైవిధ్యం, విభిన్న వస్తు వైవిధ్యం అంటే రకరకాలైనటువంటి అంశాలు మనకు నాణేళ్లలో కనిపిస్తాయి. అనేక అంశాలు ఉంటాయి, సామాజిక అంశాలు ఉంటాయి, రాజకీయ అంశాలు ఉంటాయి. వస్తు వైవిధ్యం అంటే అదే, అనేక రకాలైన అంశాలు మనకు నాణేళ్లలో కనిపిస్తాయి. సామాజిక అంశాలు, సమకాలీన విషయాల ప్రస్తావన నాణేళ్లలో ఉంటుంది. ఇంకా సామెతలు, జాతీయాలు, లోకోక్తుల వినియోగం, ప్రాంతీయ సాంస్కృతిక విశేషాల స్పర్శ నాణేళ్లలో మనకు కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూస్తే మీరు చూడండి. కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అంటాడు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ కుండ పగిలిందని బాధపడకు, ఆ మట్టి ఇంకో రకమైనటువంటి పాత్రగా తయారవుతుంది. అంటే నువ్వు ఓటమి చెందిన అని బాధపడకు, నువ్వు మరేదో సాధించడానికి ఈ ఓటమి నీకు నాంది అవుతుంది అనే గొప్ప అర్థాన్ని ఈ నాని మనకు కలిగిస్తుంది. అర్థమైంది కదా నాని ఎంత బాగా మనకి హృదయానికి తాకుతుంది. ఇది ఒక్కటి చాలు మీకు నాని గురించి అర్థం చేసుకోవాలంటే. తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ మనకి మీరు చూస్తే కుండ ముక్కలైందా కుమిలిపోకు, మొదటి భావాంశానికి రెండో భావాంశం సమర్థిస్తుంది. ఈ మొదటి భావాంశం ఉంది కదా, దీనికి రెండవ భావాంశం ఏదైతే ఉందో ఈ 3, 4 పాదాలు దీన్ని సమర్థిస్తాయి. గమనించండి, సమర్థకంగా ఉంటుంది. ఇక్కడ కుండ, మట్టి అనేవి మనిషికి ప్రతీకగా మీరు భావించాలి. ఇక ఏనుగును దారంతో కట్టేశారు, తెంపుకోలేదు ఎందుకు, కట్టుబాటు అంటాడు. ఏదైనా కానివ్వండి, ఒక పనిని అలవాటుగా మనం చేసినట్టయితే ఆ కట్టుబాటులో అది ఉంటుంది అన్నట్టు, దానికి అదే ప్రాక్టీస్ అవుతుంది. ఆ దారంతో కట్టేసినా అది తెంపుకోదు, ఎందుకంటే దానికి ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ కట్టుబాట్లలో ఎవరైనా అంతే, ఏదైనా అంతే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనసు ఒక రేడియో, మనకు కావలసిన స్టేషన్ను మనమే ట్యూన్ చేసుకోవాలి. ఇక్కడ మన మనసు, మన హృదయం, మన మనస్సు, మన మైండ్ అనుకోండి, ఇది ఒక రేడియో లాంటిది. మనకు కావలసిన స్టేషన్ మనమే ట్యూన్ చేసుకుంటే అర్థమైంది, మనం ఎట్లుండాలో మనమే డిజైన్ చేసుకోవాలి, ఇంకెవరో కాదు అనేది గొప్ప అర్థాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎంత చదివినా పేజీలు పెరుగుతున్న పుస్తకంలా ఉంది జీవితం. చూడండి, ఇక్కడ జీవితాన్ని కంపేర్ చేస్తున్నాడు. మనం ఎంత చదివినా కూడా పేజీలు పెరుగుతున్నట్టు జీవితం కూడా ఆ విధంగా ఉంది అంటాడు. కాశ్మీర్ ఆపిల్ కొరికి చూద్దును కదా, గడ్డ కట్టిన నెత్తురు అంటాడు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, కాశ్మీర్ అనేది మనకు నిరంతరం హింస, ఉగ్రవాదం ఇలాంటివి కదా మనకి ఉండేది జనరల్గా. అంటే సరే, ఇప్పుడు కొంత పరిస్థితి చల్లబడినప్పటికీ కాశ్మీర్ అంటే నిరంతరం అక్కడ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది, రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎంత చక్కగా చెప్పినాడు, కాశ్మీర్ యాపిల్ అంటున్నాడు. ఇక్కడ యాపిల్ తోటలకు కాశ్మీర్ ప్రాంతం ప్రసిద్ధి, కానీ అలాంటి ప్రాంతంలో ఏం జరుగుతుంది మనకు తెలుసు. కాబట్టి నాణేలు సమకాలీన పరిణామాలను కూడా బాధ్యతగా వ్యాఖ్యానించినాయి. అదొకటే కాదు, ఇందులో కూడా సమకాలీన అంశాలు ఉన్నాయి. దేవుడు క్వారంటైన్లో ఉన్నాడు, నెగటివ్ వచ్చేదాకా దర్శనాలు లేవు. మన కరోనా వచ్చినప్పుడు మీరు గమనించిందా, అసలు గుళ్ళు కూడా మూసేసిండ్రు. అంటే దేవుడు కూడా క్వారంటైన్లో ఉన్నాడని చెప్పిండు. సమాజం అంటే ఏ విధంగా ఉందో ఆ పరిస్థితిని, సమకాలీన అంశాన్ని ఎంత బాగా చెప్పిండు చూడండి. నెగటివ్ వచ్చేదాకా దర్శనాలు లేవంటే అర్థమైంది, మళ్ళీ కరోనా మొత్తం పోయేదాకా దర్శనం లేదు అన్నట్టు. గమనించండి ఎంత బాగా చెప్పిండు. కాబట్టి నాణేలు అనేవి ఇంత భావ విస్తృతిని, అర్థ విస్తృతిని కలిగి ఉంటాయి, సంక్షిప్తంగా ఉంటాయి. 4 పాదాలలో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేదే నాని. నాణేలంటే చిన్న చిన్న కవితలని మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది కదా. మరొక పాఠ్యాంశాన్ని నేను మరో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.